ఇది కదిలించకూడదు, కదిలించకూడదు. ఆ బాబుని కాదు చూపింది నేను ఇంకా ఆ బాబుని అనుకునే పాపా మొత్తం సారి అయ్యా నాకెట్లుందంటే మీకు ఎట్లుందండి ఆ పక్క మగవాళ్ళకో ఏమయ్యా ఆహా నిన్ను చూస్తా ఉంటే నాకు ఎక్కడ నారాలు అక్కడే రాలైతే ఏం చంపుతాండవా పాపా ఏమే ఆహా పిల్ల నీకు కానీ గచ్చ కలదా అయ్యా ఏమన్నా రోగమా రోగమా మళ్ళా ఆహా నిన్ను చూస్తా ఉంటే ఏమైతుందండి నాకు ఎక్కడ నరాలు ఎక్కడ అందుకే నువ్వు సంసారానికి పనికి రాకుండా పోయింది పో నీకు జరిగిపోతాడు చూడు 200 ఏటికి 200 పింఛుడికి 200 ఏమే పాపా చిత్తూరు చిన్నదానా
బాబా ఏమండి అయ్యా ఏమి అట్లా చూస్తావని నేను చెప్తాను కన్నెల్లో కార్పడి కొట్ట అందుకేగా మనకు బొడపులు ఉంటే డబ్బులు కొడతారు లేకపోతే ఆయనకు బొడపులు ఉండబట్టు కదా ఆయన 200 ఏయ్! కాబట్టి అందుకే నాకు బొడపులు పెట్టాలని చెప్పింది కొబ్బరి చెప్పులు పెట్టుకోలేమ్మా ఏయ్! నీ కానే కావాలంటే హైదరాబాద్ పో బెంగళూరు పోయిన వస్తాయమ్మా బాబా చెప్పలో కాల సోదయ్య రాసి ముందు బాబా ఏమండి ఎన్నెన్నో ఊహలు మన చెయ్యి పెడితే కదరా మన చెయ్య పడితే పిల్లల డబ్బులు 3600 తినేస్తే చల్లా డబ్బులు తిన్నావు కదా నా కొడక పాపా ఏమండి ఎంతకి మన దేవుడు తెలీదా తెలీదమ్మా చెప్తాయండి బాబు ఇంతాలే ఏం నేనేది ఏంటి ఏంటంటావా నేను మావ ఈయనకి నేను అని సరే అమ్మా బుద్ధి బల్లారు చేతం గోలంబేదానర స్వామి గోలంబేదానర బుద్ధి బల్లారు చేతం నోట్లో పరగబెట్టి సాడు పోస్తా 16 ఏళ్ళు నెమరేసుకుంటా వేరే చూసుకో కింద చూడు అంటాండవా ఏంది కింద చూడండి మరి నైనా పైన ఫెండలు చూడు కింద నా చీర మీద పూలు చూడని అబ్బా నీదే బాగుంది నీ చీర బాగుంది చీర కింద పూలు బాగుండాలి పూలు పైన ఆకులు బాగుండాలి ఆకుల కింద కొమ్మలు బాగుండాయి ఏమండి బాబా మరి నేను ఎవరు తెలుసా ఎవరు మామా ఆహా పుట్టిల్లు బావ్ మీ పుట్టిల్లా తెలీదా? తెలదమ్మా తెలుసా? ఏమైనా? ఆహా పురిగి జవ్వాది కోట పురిగి జవ్వాది కోట పురిగి మాది పుట్టిల్లురా
అవునా మరి అలాగనే పురిగి జబోత్ కోట పుడివి జవ పుట్టినిల్ల బాబు చేయి అక్కడ చూడు మొదట నువ్వు వచ్చినప్పుడు నువ్వు లోపల చేయి పట్టుకొని పిచ్చుకెళ్ళాడుకుంటావు అయితే ఏమది శివై చెయ్యి పెద్ద పెద్ద లోపుకోటి నువ్వే పిచ్చుకెళ్ళాడేది కాదరా నా బట్ట బిడ్డ అదేం నంగిల్లో సిక్కేదరా చిక్కేదేమో నేను పనికెక్కడమే ఏమి నువ్వు అంతా ఏమే చందా నికాల్ రే నీకు ఓపు లేకపోతే రామంటే రాదా అమ్మా యాకే అప్పుడు జిప్పు పెయిన్ అయిందంట ఆ. ఇట్లా అన్నాడు. అవునా సరేలే ఏ బాబు మాకు అలాగే చేసే పని పాటలు తెలీదా తెలుతా వాళ్ళకించ బాబు సుందరగిరి పట్టమే లేదు నేను సుందరగిరి పట్టణం వెళుతున్నా. అవును నా పేరు మంతరసాని అంటారు. మంతరసాని నా పేరు మంతరసాని. ఎలా పేరు వచ్చింది తెలుసా? ఏమి నీకు వచ్చింది తెచ్చుకునేక ఒకవేళ నీకు అంత ఓపిక పట్టు మీ నాయన పంపించి నీ జాత వస్తుంది పిసికింది పిసికింది నా కొడుక అది నీ జాత వస్తుందేమో మా కాల పగల కుట్టుకుందేమో నేను అట్లా పెట్టా. నువ్వు అట్లా దాను ఆ పిల్లోడు అట్లోడా ఇందూరులో ఎవరైనా అడుక్కొని రాపో ఏళ్ళు పెట్టించుకోనా నాకు ఏమని మంచిదా నువ్వన్నీ అది పాపా ఏమి ఇక పాలుగుండుపులు పెట్టబెట్టును బట్టి అవలే శిరోమణి శీలము కొండమ్మకు బాల నొప్పులు ఎత్తు భారమై కానుపు చేయడానికి నేను పిలవనంపినా పాప కాదురా సేలుము కొండమంది ఉన్నావు. 6 కాలు వేస్తాను చేసిన చేలొచ్చింది కాదు, రేకొచ్చింది కాదు, ఒక్కకిచ్చింది కాదు, ఏమి కానీ మర్యాద చేయలేదు మళ్ళా ఎగేస్తూ వచ్చినవయ్యా. ఆ పొద్దు ఎవరున్నారేమో నాకు తెలీదా ఎక్కువ నేను ఏం చేసుకొని తిరిగిలాడుతూనే ఉంటారా మా పండమ్మా పండమ్మ దగ్గర పదం పదా అవునా నేను మర్యాదలు చేస్తా పదా అలాగనే బాబు ఓహోయ్ సరిపోతాది
నాయనా బయటకు వస్తాందా ఏమ్మా అయ్యో పర్వాయిమ్మో ఊరికే కొడుతున్నా ఏంది అంత కదిలిపోతానుమో గర్భసంచి అంత అయ్యా అమ్మ అడిగి తెచ్చిన మా మంత్రచాండి మా చూడు తల్లి అలాగనే అటువంటి పతివర్తన సెలవు కొండమదేవుకు దండ ప్రవర్తిస్తాం నాయనా అలాగనే చేయమమ్మా